కాదు, నేర్చుకోవాలి. సంవత్సరం పాటు ఈ బిజినెస్‌లో ఒదిగి ఉండాలి. బిజినెస్ ఏందో అర్థం చేసుకోవాలి. మ్యానిపులేట్ అవ్వద్దు, మోటివేట్ అవ్వద్దు, ఎక్సైట్ అవ్వద్దు. ఒక లీడర్‌ని చూసి ఇన్‌స్పైర్ అవ్వండి. బిజినెస్ ఏందో నేర్చుకోండి. 5 విషయాలు గుర్తుపెట్టుకోండి సార్. అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా. 5 విషయాలు బిజినెస్‌లో ఉన్నోళ్ళకి. నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసుకోవాలి. నంబర్ 2 కంపెనీ ప్రొఫైల్ మొత్తం నేర్చుకోవాలి. నంబర్ 3 ప్రొడక్ట్ నేర్చుకోవాలి. నంబర్ 4 ప్లాన్ నేర్చుకోవాలి. నంబర్ 5 బిజినెస్‌ను ఓనర్‌షిప్ తీసుకోవాలి. ఇది నా బిజినెస్ అని చెప్పి. ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి. 6 నెలలు పని చేయాలి. మళ్ళీ ఇంకో కంపెనీ రాగానే అందులోకెళ్ళిపోవాలి. అందులోకి పోయి మళ్ళీ ఇల్లులో అందులోకి తీసుకుపోవాలి. వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఇండియాలో నాకు తెలిసి ఒక 8 కంపెనీలు వచ్చినాయి. 8 కంపెనీస్ వచ్చినాయి. 8 కంపెనీలు చెప్తాను సార్. ఎండింగ్‌లో చెప్తాను ప్లీజ్. డోంట్ డిస్టర్బ్ మీ. ఎండింగ్‌లో చెప్తాను. డెఫినిట్‌గా చెప్తాను. ఒక 8 కంపెనీలు వచ్చినాయి సార్. నేను పేరు చెప్పను. ఆ పేరు వాడటం కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. 8 కంపెనీలు వచ్చినాయి. ఓన్లీ వెస్టీజ్ అని టార్గెట్ పెట్టి 8 కంపెనీలు వచ్చినాయి. ఇప్పటికి ఒక కంపెనీ కూడా నిలబడలే. ఒక్క కంపెనీ కూడా నిలబడలా. నేను చాలా ప్రౌడ్‌గా మాట్లాడతా ఈ పాయింట్ అయితే. ఒక్క కంపెనీ కూడా నిలబడకపోవడానికి ఒకే ఒక కారణం ఏంటంటే వాళ్ళకెవరికి సొంతంగా విజన్ లేదు. సొంత ఎజెండా లేదు. వాళ్ళ ఎజెండా ఒక్కటే ఎజెండా వెస్టేజ్. గౌతమ్ బలి సార్ చెప్పిండు డైరెక్ట్ సెల్లింగ్ లో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసబోతుంది వెస్టేజ్ అని. ఆల్రెడీ వి హావ్ క్రియేటెడ్ బెంచ్